మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని నేటి యువత ముందుకు వెళ్లాలని రాజానగరం ఎమ్మెల్యే కాపు కార్పొరేషన్ చైర్మన్ జకంపూడి రాజా సూచించారు. స్థానిక నందం గనిరాజు జంక్షన్లో రాష్ట్రంలోని మొట్టమొదటిగా అబ్దుల్ కలాం ఫౌండేషన్ ఫౌండర్ చోటు ఆధ్వర్యంలో స్థాపించిన మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం విగ్రహం వద్ద జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. కలాం విగ్రహానికి జయంతి సందర్భంగా పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది. రాజానగరం ఎమ్మెల్యే కాపు కార్పొరేషన్ చైర్మన్ జకంపూడి రాజా పాల్గొని మొదటగా పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఆయన దేశానికి చేసిన కీర్తిని కొనియాడారు. ప్రతి ఒక్కరూ వారిని ఆదర్శంగా తీసుకుని మెలగాలని సూచించారు. పంతం సత్యనారాయణ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు, చందన సంస్థ అధినేత వైఎస్ఆర్సీపీ నాయకులు చందన నాగేశ్వర్, వైఎస్ఆర్సీపీ యువనేత జక్కంపూడి గణేష్, రూరల్ కోఆర్డినేటర్ ఆకులు వీర్రాజు, మాజీ ఫ్లోర్ లీడర్ మేడపాటి శర్మనారెడ్డి, మాజీ కార్పొరేటర్ బొంత శ్రీహరి, జీవీఎస్ నాగేశ్వరరావు తదితరులు నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఏటా జయంతి వర్ధంతి వేడుకలను నిరాటంకంగా చేస్తున్న యాంకర్ చోటును అభినందించారు. ఈ కార్యక్రమంలో జాకీ షరీఫ్, తాడేపల్లి ఫణీంద్ర తదితరులు పాల్గొన్నారు. ఇవాళ ఏపీజే అబ్దుల్ కలాం గారి జయంతి సందర్భంగా నందంగండ జంక్షన్లో అబ్దుల్ కలాం గారి యొక్క విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగింది. మరి భారతదేశం మొత్తం ప్రపంచవ్యాప్తంగా మన దేశం యొక్క కీర్తి ప్రతిష్టల్ని పెంచేటటువంటి విధానంలో అనేక రంగాల్లో తనదైనటువంటి ముద్ర వేసుకుని మరి మన ప్రభుత్వానికే కాకుండా పక్కన పేదవాడికి కూడా అనేక మంచి చేసినటువంటి అబ్దుల్ కలాం గారు మరి ప్రజల హృదయాల్లో సుస్థిరమైనటువంటి స్థానం సంపాదించుకున్నారు. ఉదాహరణకి మరి స్టంట్ ఏదైతే హార్ట్ పేషెంట్స్కి వేసేటటువంటి స్టంటు అత్యంత ఖరీదైనటువంటి వస్తువుగా ఉండేటటువంటి పరిస్థితుల్లో మరి అతి తక్కువ ధరకే పేదవాడికి కూడా అందుబాటులోకి తీసుకొచ్చినటువంటి మహనీయుడు అబ్దుల్ కలాం గారు. అబ్దుల్ కలాం గారి యొక్క విగ్రహాన్ని రాజమండ్రిలో ఏర్పాటు చేసి మరి ప్రజలందరికీ కూడా నిత్యం జ్వలించేటటువంటి ఒక విగ్రహం కింద మరి మన మధ్యలో విగ్రహాన్ని ఏర్పాటు చేసినటువంటి చోటు మరి ఒక యాంకర్గా రాజమండ్రిలో ఉన్నటువంటి ప్రజలకి, రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి వారికి కేవలం వినోదాలకి అంటే వారికి ఒక ఎంటర్టైన్మెంట్ ఇచ్చేటటువంటి మనిషిగానే కాకుండా ఒక సోషల్ రెస్పాన్సిబుల్ పర్సన్ కింద ప్రజల్లో ఏదైతే మంచి చేసినటువంటి ఒక వ్యక్తిని ఎప్పటికీ కూడా గుర్తుండేటటువంటి విధానంలో ఇక్కడ ఒక విగ్రహాన్ని ఏర్పాటు చేయడమే కాకుండా ఆ విగ్రహానికి ప్రతి సంవత్సరం కూడా జయంతిని వర్ధంతిని వైభవంగా ఇక్కడ ఈ కార్యక్రమాన్ని జరిపిస్తూ మరి కేవలం ఈ సంవత్సరం కొంత కరోనా కారణంగా కానీ లేక వర్షాల కారణంగా కానీ కొంత లిమిటెడ్ పర్సన్స్తో చేసినప్పటికీ ప్రతి సంవత్సరం కూడా రాజమండ్రి ప్రజలందరికీ కూడా గుర్తొచ్చేటటువంటి విధానంలో జయంతి వర్ధంతి కార్యక్రమాల్లో అబ్దుల్ కలాం గారికి ఘనంగా జరిపిస్తూ ఉన్నటువంటి చోటును కూడా ఖచ్చితంగా అభినందించాల్సినటువంటి అవసరం ఉంది. మరి భావితరాలు కూడా ఖచ్చితంగా అబ్దుల్ కలాం గారు లాంటి వ్యక్తుల్ని ఆదర్శంగా తీసుకుని ముందుకెళ్లాల్సినటువంటి అవసరం. జోహార్ అబ్దుల్ జోహార్ అబ్దుల్ కలాం. ఈ రోజున అబ్దుల్ కలాం గారి 89వ జయంతి సందర్భంగా ఆయన్ని స్మరించుకుంటూ ఆయన యొక్క ఆశయాలను, ఆదర్శాలను ముందుకు తీసుకెళ్లడంలో మనందరం పాల్గొవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అటువంటి మహానుభావులు కేవలం భారతదేశానికే కాదు ప్రపంచం మొత్తానికి కూడా ఆదర్శం. అటువంటి గొప్ప వ్యక్తి మన భారతీయుడు అవ్వడం నిజంగా కూడా మనందరికీ గర్వకారణం అని తెలియజేసుకుంటూ
ఈరోజుని ఒక మంచి కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి షోటూకి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు 89 అబ్దుల్ కలాం గారి జయంతి జరగడం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఆయన అంత గొప్ప వ్యక్తి. ప్రపంచంలో ఎవరికైనా శత్రువులు ఉంటారు, కానీ ఆయనకు మాత్రం ఒక శత్రువు కూడా ఉంటుంది. అంత గొప్ప వ్యక్తి ఆయన. 11వ రాష్ట్రపతిగా చేశారు మనకి. అలాగే ఆయన ఎన్నో నోబెల్ ప్రైజెస్, మనకి సైంటిస్ట్గా కూడా పనిచేశారు. మన దేశానికి ఎంతో గర్వంగా చెప్పుకున్న వ్యక్తి ఆయన. అలాగే ఇంకో విషయం, 1998లో రాజు గారు అనే ఒక కార్డియాలజిస్ట్తో కలిసి ఆయన ఒక స్టంట్ కూడా తయారు చేయడం జరిగింది. దాని పేరే కలాం రాజు స్టంట్ అని కూడా పిలువబడుతుంది. 29వ అబ్దుల్ కలాం గారి జయంతోత్సవాన్ని మరి సోదరుడు చోటు సైక్లోన్ ఎఫెక్ట్ ఉన్నప్పటికీ కూడా మర్చిపోకుండా చేయడం అనేది నిజంగా మహనీయులు గుర్తించుకొని చేయడం రాజమండ్రి ప్రజలకు ఇదొక గర్వకారణం. ఎందుకంటే దేశానికి ఇవాళ ప్రపంచ దేశాలు భయపడుతున్నాయంటే ఆయన కనిపెట్టిన మిస్సైల్స్ ఏమైతే ఉన్నాయో, అగ్ని, పృథ్వీ, త్రిశూల్ లాంటి మిస్సైల్స్ కనిపెట్టిన ఆ మహనీయుడు భారత రత్నగా మిగిలిపోవడమే కాకుండా రాజమండ్రి నడిగొట్టిన మరి ఈ మహనీయుడు విగ్రహాన్ని నెలకొల్పి జయంతి కానీ వర్ధంతులు కానీ మర్చిపోకుండా కరోనా అయినా లేకపోతే సైక్లోన్ అయినా సరే నిర్వహించడం కూడా మన రాజమండ్రి ప్రజలందరి తరఫున కూడా ప్రత్యేకించి చోటుకు మరి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే నగరంలోని ప్రముఖుల్లో ఒకరైన పంతులు కొండలరావు గారు కూడా ఎన్ని పనులున్నా ఏమున్నా అబ్దుల్ కలాం గారి కార్యక్రమం అంటే ఖచ్చితంగా వచ్చి మరి ఆయన స్మరించుకొని ఆయనకు నివాళులర్పించే లాంటి పంతులు కొండలరావు గారికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.